కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు రైతు రుణమాఫీ గురించి ధర్నా చేయడం జరిగింది. ఆగస్టు 15 లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధర్నా ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తామన్నారో రుణమాఫీ చేసిండ్రు కాబట్టి ఇవాళ రైతులందరూ సంతోషంగా ఉన్నారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఆధార్ నెంబర్లో తప్పుపడే బ్యాంక్ వాళ్ళు కొంతమంది, ఏది సిండికేట్ బ్యాంక్ కావచ్చు, ఇంకోటి కెనరా బ్యాంకు, ఇవన్నీ కలిపి ఏదో పంపడం ఏదో మిస్టేక్ అయింది అని చెప్పడం జరిగింది. దాంట్లో కొంచెం మందికి రాలేకపోయింది. అది ఆటోమేటిక్ వాళ్ళు ఏవో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాల నుంచి కల్వకుంట్ల కుటుంబం ఎన్నో మోసాలకు పాల్పడింది. అయ్యా కల్వకుంట్ల కుటుంబం, మీరు ఇక్కడ నడుస్తున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కోరుట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మూసివేసిన చరిత్ర కల్వకుంట్ల కుటుంబంది. మీ తండ్రి గారిది, మీది, చంద్రశేఖరరావు గారిది. మరి ఆ రోజు మీరు ఈ విధంగా ఒక్కరోజైనా మీరు షుగర్ ఫ్యాక్టరీ కాడ కూర్చుని ధర్నా చేసిండ్రా ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలని? డాక్టర్ సంజయ్ గారు, మిమ్మల్ని అడుగుతున్నా, రైతుల పక్షపాతి అని మీరు చెప్పుకుంటారు కదా, షుగర్ ఫ్యాక్టరీ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? పోనీ ₹1,00,000 రుణమాఫీ మీరు చేస్తామన్నారు, ఎంతమందికి చేసిర్రు? దానిలో మీరు క్లారిటీ ఇవ్వాలి. గతంలో ఫస్ట్ టర్మ్లో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని 25,000 అనుకుంటా సంవత్సరం వరకు వడ్డీలకే సరిపోయింది. కానీ ప్రస్తుతము లాస్ట్ ఇయర్లో కూడా మళ్ళీ రెండోసారి అధికారంలో వచ్చినప్పుడు ₹1,00,000 రుణమాఫీ, ఒక 10% కూడా ₹1,00,000 రుణమాఫీ చేయలేదు. కానీ మీరు ఇవాళ రైతులపై కపట ప్రేమ అవలంబిస్తూ ఇలా మీరు ధర్నా చేయడం జరిగింది కోరుట్ల పట్టణంలో, కోరుట్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో. మీకు ఇప్పుడు మీ ధర్నాలో కూర్చున్నటువంటి వనతడుపుల అంజయ్య అనే కల్లూరు రైతు రుణమాఫీ అయితే అయినా కూడా వచ్చి ఆయనకు రుణమాఫీ అయింది. సంజయ్ గారు, మీరు సమాధానం చెప్పాలి. ఆయనకు నేను చెప్తున్నా, వనతడుపుల అంజయ్య ఆయనకు రుణమాఫీ అయింది. మీ ధర్నాలో కూర్చున్నాడు, ఎందుకు కూర్చున్నాడు? దానికి సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే సంజయ్ గారు. ఎందుకంటే ఇంకో మస్తు మంది మీ కార్యకర్తలకే, టీఆర్ఎస్ కార్యకర్తలకే రుణమాఫీ జరిగిందని అందరు ప్రజలు చెప్తుర్రు. మీరు వచ్చి ఆడ కొత్త డ్రామాకు తెరలేపుతాను. ఈ కపట ప్రేమ, రైతులపై కపట ప్రేమను అవలంబించడం మానుకోండి, నిజాయితీగా పనిచేయండి. మీరు గత ప్రభుత్వంలో చేసిన తప్పిదం వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేసిన దాన్ని జీర్ణించుకోలేక ఈ విధంగా మీరు ధర్నాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా షుగర్ ఫ్యాక్టరీ గురించి రైతులకు క్షమాపణ చెప్పాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ ఇస్తున్నాం.